మార్కెట్ గిరాకీని గమనిస్తూ ఉన్న వనరుల్ని సమర్థంగా వినియోగించుకుంటూ తక్కువ పెట్టుబడితో చక్కటి లాభాలు గడిస్తున్నారు కొందరు రైతులు. వ్యవసాయంలో మెలకువలతో ముందుకు సాగితే లాభాల పండగేనని నిరూపిస్తున్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు కుటుంబం. ఉన్న కొద్దిపాటి విస్తీర్ణంలో పలు కూరగాయలు పండిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. పరిమిత విస్తీర్ణంలో అధిక రాబడి పొందాలంటే కూరగాయలకు మించిన పంట లేదు. అందుకే నిజామాబాద్ జిల్లా వడ్డాపల్లి గ్రామానికి చెందిన కొందరు రైతులు పలు రకాల కూరగాయలను సాగు చేస్తున్నారు. మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా వ్యవహరిస్తూ అధిక దిగుబడినిచ్చే సంకర జాతి గింజలను ఎంచుకుని కూరగాయలు పండిస్తున్నారు. వచ్చిన దిగుబడి నాణ్యత దెబ్బతినకుండా ప్యాకింగ్, రవాణాలో తగు జాగ్రత్తలు పాటించి గిరాకీ ఉన్న ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ చక్కటి లాభాలు పొందుతున్నారు. 10 సంవత్సరాలు కూరగాయలు పండియబట్టి ఇట్లా ముక్కలకు నారు తీసుకొచ్చి నారు పోసుకొని మేమే నాటేసుకుంటున్నాము. కానీ మాకు లాభం ఉన్నది. మాకు ఇక్కడ ఖర్చు కూడా 15-20 వేలు మిగులుతుంది. 10 పావు కిలో, 15 పావు కిలో పోతుంది. కూర బొబ్బర 20 రూపాయలకు పావు కిలో పోతుంది. కాకరకాయ 20 రూపాయలకు పావు కిలో పోతుంది. వంకాయ ఒక 20 గుంటలు అంత ఉంటుంది. కూర బొబ్బర 20 గుంటలు. అలా బీరకాయలు, కాకరకాయ వేస్తాం, టమాటా పెడతాము. మామిడి తోట ఉన్నది. వచ్చినప్పుడు వస్తుంది, పోయినప్పుడు పోతుంది. రేట్ అంటే ఒక తిరిగి ఉండదు. బాగా వచ్చినంటే కొంచెం డౌన్ అయిపోతుంది, తక్కువ వచ్చినట్టే పెరుగుతుంది. ఇక్కడ మేము దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి ఇవే కూరగాయలు పెట్టుకొని మా కుటుంబానికి ఆధారంగా వంకాయ, టమాటా, గోరుచిక్కుడు అన్ని రకాల కూరగాయలు పండించుకొని కుకుండి మార్కెట్ చేసుకొని మా కుటుంబానికి సరిపడేటట్టు ఇది చేసుకొని బతుకుతున్నాం. ఇక్కడ మాకంతా మంచిగానే ఉన్నది. ఇక్కడ అయితే ఇప్పటికీ మాకు నెలసరి అంటే ఒక 18,000 నుంచి ఒక 20,000 దాకా ఆదాయం వస్తుంది బెట. కష్టపడాలి ఇక డైలీ. ఇక కైకిళ్ళని పెట్టుడంటే కుదరది. కాకపోతే ఏంటంటే ఇంటోళ్ళే ఉండి చేసుకొని ఇది చేసుకోవాలా. కైకిళ్ళని పెట్టి చేపిద్దామని అంటే అది కూలీలకే సరిపోదు ఈ కాలంలో. ఇంటోళ్ళు కష్టపడేటోళ్ళు ఉంటే ఒక 20 గుంటలు సరిగా చేసుకుంటే ప్లేస్ మనకు ఒక కుటుంబానికి ఖచ్చితంగా ఒక ఆధారం అనేది ఏర్పడుతుంది. నారు నిజామాబాద్ సీడ్ తీసుకొస్తాం బెట. వాళ్ళకు ఒకటే చెప్తా నేను, నాకు కాయ వచ్చిన తర్వాత మీ దగ్గరకు వస్తాను నేను కాయ తీసుకొని. ఒకవేళ ఖరాబ్ అయిందంటే మొత్తం కట్టేయాలని వానికి ముందే చెప్పి షాపులకు ముందే చెప్పి తీసుకొని వస్తా. తర్వాత నాకు తక్కువ రేటుకి అది ఇదని ఏం చేయం బెట. అక్కడ నారు ఇప్పుడు టమాటా కానీ వంకాయ కానీ మనము నారు పోసిన తర్వాత 90 రోజులు కావాలి బెట మనం కాయ దింపాలంటే. గోరుచిక్కుడు 45 రోజులు, బెండకాయ 45 రోజులు, ఈ కూర బొబ్బర 45 రోజులు, బీరకాయ 45 రోజులే. ఒక మిర్చి అండ్ టమాటా, వంకాయ ఒకటి ఏంటంటే మనకు 9 నెలలు దంపుతాం బెట. మిర్చి ఒకటి, వంకాయ ఒకటి, 9 నెలలు క్రాప్ వస్తుంది మనకు. ఎన్ని వడదొడుకులున్నా కానీ అది బాగానే వెళ్ళిపోతుంది మనకు పంట. చీడపీడలు వస్తే ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఈ ఆపాకు, అది సిప్పలాకు అది వేసి కొద్దిగా ఇది చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇంతకుముందు ఇత్తనాల షాప్ నుంచే తీసుకొచ్చినాము. కురాజిన్ అది ఇది కొడతాం బెట. అంటే అంత పవర్ఫుల్ ఇది కొట్టకుండా, ఎందుకంటే మనం కూడా తింటాం కాబట్టి. ఇప్పుడు మా కుటుంబాలకు కూడా అవే కదా బెట. పొద్దున్న లేవగానే తీసుకొని తింటాం కాబట్టి అదే మేము వాడేది అది.